పాకిస్తాన్‌కి దుబాయ్ అయితే ఒక భారీ షాక్ ఇచ్చింది. వీసాల మీద అనధికారిక నిషేధం విధించడంతో పాకిస్తాన్ వ్యాపారాలు, ఎగుమతులు దారుణంగా దెబ్బతింటాయి. ఇది మనం చెప్పట్లేదు. డాన్, ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్, అట్లాగే పాకిస్తాన్ టుడే లాంటి పాకిస్తానీ మీడియాలు చెప్తున్నాయి. యూఏఈ వీసాల జారీలో తీవ్ర జాప్యం చేస్తోందట. కొన్నిటి రద్దు కూడా చేసిందట. దాంతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని పాకిస్తానీ వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత కీలకమైన ఆర్థిక భాగస్వామ్య దేశమైనటువంటి యూఏఈతోనే వ్యాపార సంబంధాలు, ఎగుమతులు దెబ్బతింటున్నాయని చెప్పుకొస్తున్నారు. పాకిస్తాన్‌కి యూఏఈ వాస్తవంగా 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. వీళ్ళిద్దరి మధ్య దాదాపు $11 బిలియన్, అంటే 90,000 కోట్ల రూపాయలు వీళ్ళిద్దరు ద్వైపాక్షిక వాణిజ్యమే ఉంటుంది. కేవలం సరుకుల విక్రయానికే కాకుండా దుబాయ్‌లోని జబెల్ అలీ పోర్టు ద్వారా యూరప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్‌లోని ఇతర దేశాలకి పాకిస్తాన్ తమ వస్తువుల్ని దుబాయ్ ద్వారా సప్లై చేస్తూ ఉంటుంది. ట్రాన్స్‌పోర్టేషన్ చేస్తుంటది. దుబాయ్ వీసాలు రాకపోవడం, తమ ఎగుమతిదారులు, వ్యాపారులు అంతర్జాతీయ ప్రదర్శనలు, ఎగ్జిబిషన్స్‌లో కూడా పాల్గొనలేకపోతున్నారు అన్నటువంటిది ఇప్పుడు ఆయా పేపర్ వాళ్ళకి చెప్పుకున్నారు వీళ్ళు. ఇదే సమయంలో పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్యం కోసం విదేశాల్లో పనిచేసే తమ పౌరులు పంపే నిధులు, రెమిటెన్సెస్ పైన ఎక్కువగా ఆధారపడతా ఉంటుంది. ప్రతి సంవత్సరం $40 బిలియన్ నిధుల రూపంలో దేశానికి వస్తాయి. ఇందులో గల్ఫ్ దేశాల వాటా చాలా పెద్దది. ఒక్క యూఏఈ నుంచే దాదాపు $9 బిలియన్, 75,000 కోట్లకు పైగా పాకిస్తాన్‌కి వస్తుంటాయి. ఒకవేళ కొత్త వర్క్ వీసాలు లేదా వీసా రెన్యువల్స్ నిషేధం గనక పొడిగిస్తే భవిష్యత్తులో ఆ నిధుల ప్రవాహం ఆగిపోతే మరొక పెద్ద సంక్షోభం వస్తది.